ఒకప్పుడు ఇలా ఉండేది, ఇక్కడికి మారింది, ఇది మళ్ళీ ఇలా వస్తుంది, కాకపోతే రీఫార్మ్డ్ వర్షన్లో వస్తుంది. ఒకప్పుడు ఇఫ్ యూ సీ సమ్ ట్రైబల్ కేస్ స్టడీస్ అలకు ఇంతకుముందు చదివినప్పుడు కూడా దే ఆర్ కేర్డ్ బై హూమ్? సిబ్లింగ్స్. దే ఆర్ కేర్డ్ బై హూమ్? గ్రాండ్ పేరెంట్స్ ఆర్ సమ్వన్. సో అది ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుందా? ఒకప్పుడు ఏమైందంటే పీపుల్ ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ రూరల్, కేమ్ టు ద అర్బన్, ఫార్మ్డ్ ఏ న్యూక్లియర్ ఫ్యామిలీస్. సో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం, వాళ్ళు చూసుకోవడం అనేది అప్పుడు ట్రెండ్. ఇప్పుడు ఏమవుతుంది, అది ఈ పాయింట్లోకి అయిందా? ఇప్పుడు పారాబోలిక్ ఎవల్యూషన్లో న్యూ ఎవల్యూషన్ ఫస్ట్ ఏంటి, పేరెంటింగ్ ఎవరు చేసేవాళ్ళు? ఒకప్పుడు వీళ్ళు చేసేవాళ్ళ? ఎవరెవరు? అమ్మ గ్యాదరింగ్కి వెళ్ళేది, నాన్న హంటింగ్కి వెళ్ళేవాడు. ముగ్గురున్న పేరెంట్స్ లేదా చిల్డ్రన్ వాళ్ళే చేసేవాళ్ళు కదా. సో తర్వాత ఏమైంది, వీళ్ళు మైగ్రేట్ అయ్యి అర్బన్ స్కేప్కి వచ్చారు. అర్బన్ స్కేప్కి వచ్చినప్పుడు ఏం జరిగింది, ఎవరు వచ్చారు? గ్రాండ్ పేరెంట్స్ ఇంకా రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీ ఫామ్ అయ్యారు, వీళ్ళు బెటర్ చేసుకోవడం చేశారనమాట. చైల్డ్ కేరింగ్ అంతా. ఫర్ ఎగ్జాంపుల్ మీ చైల్డ్ కేర్ చూసుకుంటే మీ చైల్డ్ కేర్ మీ పేరెంట్సే చేశారు. అదే ఇక జరిగింది. అదే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు జనరేషన్స్ చూసుకుంటే గ్రాండ్ పేరెంట్స్ వచ్చి చేస్తున్నారు. నెక్స్ట్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ వాటర్ ఏంటది, డే కేర్స్, ఇంకేంటివి ఇప్పుడు మాట్లాడేది బేబీ సిట్టింగ్లు, ఇవి జరుగుతున్నాయి కదా. సో ఏంటంటే అగైన్ రీఫార్మ్డ్ వర్షన్లో అయింది.